నిన్న ఒక మాట రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. జర్నలిస్టులు ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ పెట్టుకొని ఎవరు పడితే వాడు ఏదో ఒకటి మాట్లాడి దాంట్లో ఇష్టమైనట్టుగా మాట్లాడితే మేము చూసుకుంటూ కూర్చోవాలన్నా జర్నలిస్టులు అంటే ఎవరు అనేటువంటి మాట. అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేటగారికల్గా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వము స్వాగతిస్తుందా వ్యతిరేకిస్తుందా? సోషల్ మీడియాకి సంబంధించి ముఖ్యంగా యూట్యూబ్లకు సంబంధించినటువంటి ఛానల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా, వ్యతిరేకిస్తుందా, అనుకూలిస్తుందా? ఈ విషయం చెప్పాలి. ప్లస్ రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే అంతకుముందు ఆ ప్రింట్ పేపర్లు మాత్రమే ఉండేది. ప్రింట్ పేపర్లు వచ్చిన తర్వాత చట్టాలన్నీ కేవలము పేపర్లకు మాత్రమే ఉంది. ప్రెస్ అకాడమీ లేకపోతే ఆ చట్టాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టాల ప్రకారమే పేపర్లు నడవాలని. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియాకు అనుకూలంగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా కేంద్రం తెచ్చింది, రాష్ట్రం తెచ్చింది. కొన్ని రెండు కలిపి ఉన్నాయి. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, మిగిలినటువంటి వేదికలన్నీ ఉన్నాయి. దీనిపైన కూడా వ్యక్తిగతమైనటువంటి ఛానల్స్ ఏంటి, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏంటి, యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జర్నలిస్టులేనా లేదంటే ఎవరు జర్నలిస్టులు అనేటువంటి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్వచనం తీసుకురండి. మీరే డిఫైన్ చేయండి. ఎస్ ఇగో ఇది వీళ్ళు మాత్రమే జర్నలిస్టులు, వీళ్ళు కాదు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్లో కొన్ని లక్షల మంది అనేకమైనటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తారు. ఒకళ్ళు వంటలు చేస్తారు, ఇంకొకరు తంటలు చేస్తారు, ఇంకో పనికిరాని పనులన్నీ చేసి అక్కడ పెట్టి ఏ పనికిరాని పనులు కూడా అలా పెడుతుంటారు. జర్నలిజం అంటే ఏంటి, జర్నలిస్టులు అంటే ఎవరు, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మేము జర్నలిస్టుగా పరిగణనలోకి తీసుకుంటాము. యూట్యూబ్లో పెట్టేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, అంతకుముందు వాళ్ళకి అనుభవం ఉండాలన్నా వద్దా? నాలెడ్జ్ వేరు, జర్నలిజం వేరు. జర్నలిజంలో ఉండేటువంటి వాళ్ళు పేపర్లలోనో టీవీలలో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే మేధావులు అనుకుంటే తప్పు. అంతకంటే పెద్ద మేధావులు ఉంటారు, వేరే చోట వాళ్ళకు వేరే ఉంటుంది, వాళ్ళు జర్నలిజంలోకి రాకపోవచ్చు. కానీ సబ్జెక్టు, నాలెడ్జు, అవగాహన జర్నలిజంలో ఉండేటువంటి వాళ్ళకంటే రెట్టింపు సంఖ్యలో వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు వాళ్ళ పనుల కోసం ఇంకొకడో ఉంటారు. అయితే జర్నలిజం అనేటువంటి చట్టంలో పోలీసుల కంటే బలమైనటువంటి వాళ్ళు, పోలీసుల కంటే చాకచక్యంగా ఉండేటువంటి వాళ్ళు, దారుఢ్యం ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పోలీసుల కంటే ఎక్కువ ఫైటింగ్ చేయగలిగేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నిబంధన ప్రకారము వాళ్ళు మాత్రమే, ఎవరైతే పోలీసు పరీక్ష రాసి వాళ్ళు చేసి వాళ్ళు మాత్రమే యూనిఫామ్ వేసుకోవడానికి అర్హత ఉంటుంది. కానీ వాళ్ళకంటే నేను బాగా షూటింగ్ చేయగలుగుతా, వాళ్ళకంటే బాగా ఫైటింగ్ చేయగలుగుతా, రన్నింగ్ చేయగలుగుతా అంటే వాళ్ళు పోలీసులు కాలేరు కదా, నకిలీ పోలీసులు అంటారు. అట్లనే న్యాయవాదులు కూడా లా మీద, రాజ్యాంగం మీద, చట్టాల మీద, న్యాయశాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా అనేక మంది ఉంటారు. అంతకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది. న్యాయ కోవిదులు, రాజ్యాంగ కోవిదులు అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ మందికి సమాజంలో చట్టాల మీద, న్యాయాల మీద అనేకమైనటువంటి అవగాహన ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రమే కొన్ని పరీక్షలు రాసి ఇక్కడికి వచ్చి నల్లకోటు ధరించిపోతారు కాబట్టి వాళ్ళకు మాత్రమే వాదించేటువంటి అర్హత ఉంటుంది. ఇక ప్రొఫెసర్లు, అనేక మంది ప్రొఫెసర్లు అయ్యారు, హిస్టరీ ప్రొఫెసర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చి వాళ్ళు మాత్రమే హిస్టరీ ప్రొఫెసర్లు అయ్యారు. కానీ చరిత్ర మీద అంతకంటే ఎక్కువ అవగాహన ఉండేటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. తెలుగు లేకపోతే ఇంగ్లీషు సబ్జెక్ట్ ఉండేటువంటి వాళ్ళు, ఇవాళ పాఠాలు బోధించేటువంటి వాళ్ళకంటే బయట ఉండేటువంటి వాళ్ళకు అత్యంత ఎక్కువ భాషా జ్ఞానం ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడ బోధించకపోవచ్చు. కానీ అంత మాత్రాన వాళ్ళకు తెలివి లేదంటామా? కానీ వీళ్ళని మాత్రమే టీచర్లు అంటాం, వాళ్ళని టీచర్లు అనలేము. ఎందుకంటే వాళ్ళకు ఒక విద్యార్హత, వాళ్ళు దాని కొన్ని పద్ధతులు పెట్టినాం కాబట్టి. సో ముఖ్యమంత్రి గారే ఈ విషయం చెప్పారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు నిజంగా నిన్న జర్నలిస్టులకి 38 ఎకరాల భూమి ఇచ్చేసి ఆ సుప్రీంకోర్టు తీర్పు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఆ భూమి జాగా అప్పగిచ్చేసారు ఆ సొసైటీకి, జర్నలిస్టుల సొసైటీకి, హౌసింగ్ సొసైటీకి. ఆ సందర్భంగా ఈ మాట మాట్లాడారు. కాబట్టి యూట్యూబ్లో అన్నిటినీ ఏ విధంగా మనం పరిగణించాలి? ఇవాళ శాటిలైట్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా యూట్యూబ్లలో వాళ్ళ వార్తలు వేస్తుంటారు. మరి వీటిని యూట్యూబ్లుగా చూస్తామా, కేవలం టీవీలలో వచ్చేటువంటి వాళ్ళని చూస్తామా? లేదు, యూట్యూబ్లు పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి పలానా అనుమతులు తీసుకోవాలి, పలానా అనుమతులు తీసుకున్నటువంటి వాళ్ళకే ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇది పెద్ద ఛానల్, ఇది చిన్న ఛానల్ అనేటువంటి ఒక కేటగిరీలు ఏర్పాటు చేసి వీళ్ళని మాత్రమే, ప్రభుత్వం గుర్తించినటువంటివి వీళ్ళని మాత్రమే మేము జర్నలిస్టులుగా చూస్తాము. ఇవాళ పార్లమెంట్లో చట్టం ఉంటుంది, పార్లమెంటును కవర్ చేయాలంటే 10 సంవత్సరాల
పాటు INPR అక్రిడేషన్ ఉండాలి, ఢిల్లీకి సంబంధించినటువంటి కేంద్ర అక్రిడేషన్ ఉంటే మాత్రమే పార్లమెంట్లో జరిగేటువంటి సమావేశాలను కవరేజ్ చేయడానికి అర్హత సంపాదిస్తారు. అట్లనే మీరు ఒక చట్టం తీసుకురండి, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి కూడా ఎవరు పడితే వాళ్ళకు మీరు ఇవ్వకండి. 10 ఏండ్ల 15 ఏండ్ల అనుభవం ఉండి రాజకీయంగా కొంత అవగాహన ఉండి జర్నలిజం మీద అవగాహన ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే మీరు తీసుకోండి. అసెంబ్లీ సమావేశాలు కవర్ చేసి లోపల లాబీకి సంబంధించినటువంటి రిపోర్టింగ్ చేసేవాడు, అట్లా సీనియర్ జర్నలిస్టులకు కూడా తగిన గుర్తింపు గౌరవం కూడా దక్కుతుంది. అట్లా మిగిలినటువంటి ఛానళ్ళలో కూడా వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా పెరుగుతుంది. మీకు రేపు పొద్దుగాల జేజేలు పలుకుతారు అందరూ. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులకు ఎక్కువ జీతాలు వస్తుంది కాబట్టి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ చేసి రేపు పొద్దుగాల వాడికి ఏం తెలియదు, ఏం చేయకపోయినా అక్కడ అనుభవం లేనటువంటి వాళ్ళని పంపిస్తున్నారు. ఎస్, ఈ విషయంలో మీడియా వ్యవస్థలకు కూడా ఒక ఇబ్బంది లేకుండా ఉంటుంది, జర్నలిస్టులకు గౌరవం దక్కుతుంది. అసెంబ్లీ సమావేశాలను కవర్ చేసేటువంటి వాళ్ళకు ఒక 10 సంవత్సరాల అనుభవం ఉండాలి, లేకపోతే 15 సంవత్సరాల అనుభవం ఉండాలి, ఇన్నిసార్లు వాళ్ళు అక్రిడేషన్ పొంది ఉండాలి అనేటువంటి ఒక నిబంధన తీసుకురండి. రేపు పొద్దుగాల ఒక కలెక్టర్కో లేకపోతే ఒక ఎందుకంటే విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో ఈ నిబంధనలు మీరు తీసుకురండి. తీసుకొస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. రేపు యూట్యూబ్లో పెట్టుకోవద్దా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత పేపర్లు ఉండొద్దా, పేపర్లు వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకోవద్దా? ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సింది, చట్టం తేవాల్సింది ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది. దీన్ని ఏ విధంగా చట్టం తీసుకొస్తారు? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తేవాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా తీసుకొచ్చి ఇగో పలానా ఛానళ్ళు మాత్రమే మేము పలానా వాటిని మాత్రమే మేము గుర్తిస్తాం అనేటువంటి ఒక మాట తీసుకురండి. మేము కూడా స్వాగతిస్తాం. మిగిలినటువంటి మీడియా సంఘాలు కూడా, మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ సంఘాలు కూడా మీకు స్వాగతం పలుకుతారు ఖచ్చితంగా. ఈ విషయంలో ఒక చట్టాన్ని తీసుకురండి. అందరికీ జర్నలిస్టులకు నష్టం జరగొద్దు, అట్లనే మీడియాకు నష్టం జరగొద్దు, పేరు కూడా తప్పవద్దు. నిజంగా కూడా మాలాంటి వాళ్ళకు కూడా అరే ఇగో నిజంగా పలానా వ్యక్తి జర్నలిస్టు ఇన్నేళ్ళు అక్కడ పనిచేసిండు, సొంతంగా ఒక ఛానల్ పెట్టుకున్నాడు, ప్రయత్నం చేసుకుంటున్నాడు, ఓ గౌరవం గుర్తింపు ఉన్నది, పలానా విధంగానే మాట్లాడాలి ఎందుకంటే ఇవాళ పేపర్లు పెద్ద ఛానల్ పెద్ద పేపర్లు అనుకున్నాం అనుకోండి, పేపర్లు 1 సైడెడ్గా ఒక పార్టీకి వార్తలు రాస్తలేవా? చరిత్ర తీయమంటే ఇవాళ 70-80 సంవత్సరాల చరిత్ర తీసుకొస్తా. ఏ పేపర్ ఎవరికి అనుకూలంగా పనిచేసింది, ఎవరిని గెలిపించడానికి పనిచేసింది, డైరెక్ట్గా ఎట్లా పనిచేసింది, ఇండైరెక్ట్గా ఎట్లా పనిచేసింది. పేపర్లు ఉన్నప్పుడు మాత్రం గౌరవంగా గొప్పగా జర్నలిజం ఉంది అనుకుంటే మాత్రం అది కూడా తప్పే. పేపర్లు ఓపెన్గా ఒక పార్టీకి ఒక వ్యక్తికి మద్దతు పలికినాయి, లేదంటే ఒక సిద్ధాంతానికి మద్దతు పలికినాయి, కరపత్రాలుగా నిలిచిపోయినాయి. అందులో పనిచేసినటువంటి వాళ్ళే ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మీ దగ్గర పదవులు పొందినటువంటి వాళ్ళు కూడా అట్లా కొన్ని పార్టీలకు కరపత్రాలుగా పనిచేసినటువంటి పేపర్లలో పనిచేసినటువంటి వాళ్ళే మీ చుట్టుపక్కల కూడా ఉన్నారు. అంటే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాదు, 40, 50, 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పత్రికలుగా గొప్పగా చెప్పుకునేటువంటి అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా కరపత్రాలే అక్కడ కూడా. సో ఈ చర్చ జరగాల్సిందే. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే పేపర్లు ప్రింటింగ్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం, ఆ తర్వాత శాటిలైట్ వచ్చిన తర్వాత దానికి ఒక నిర్ణయం వచ్చింది. ఇవాళ యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత వెబ్ ఛానల్స్, వెబ్సైట్స్ మీద కూడా లేదా డిజిటల్ పేపర్స్ మీద మీరు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఈ నిబంధనలు ఉండాలి. ఎందుకంటే పత్రికలకు వస్తే RNA నిబంధన ఎట్లయితే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టండి. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలు కూడా ఒక చర్చ చేస్తాయి, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మంచి మాట నేను చెప్పారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు విమర్శించొద్దా, ఎవరు విమర్శించాలి? పేపర్లో మాత్రం ఇష్టం ఉన్నట్టుగా వార్తలు రాసుకోవద్దా? వాళ్ళ అభిప్రాయాల పేరు మీద పేపర్లలో వాళ్ళ వార్తలు హైలైట్ చేసి ఒక పేపర్లోనేమో ఒక పార్టీకి సంబంధించి పెద్దగా వేస్తారు, ఆయనని హీరో, రాముడు, కృష్ణుడు అని ఇష్టం ఉన్నట్టు వేస్తారు, అవతలని కించపరుస్తుంటారు. మరి వాటిని పైన కూడా చర్చ జరపాల్సిందే. చర్చ జరగాల్సినటువంటి సందర్భం ఇదే. చాప కింద నీరులాగా సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వాళ్ళు, లేకపోతే దొంగతనంగా వెనక నుంచి చేసిన ప్రతి అంశం పైన చర్చ జరగాల్సింది. దయచేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి అనుకోవచ్చు, డిమాండ్ అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు, వెంటనే దీనిపైన ఒక చట్టాన్ని తీసుకురండి. మేము కూడా స్వాగతిస్తాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.